మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ నెలకొంది. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద మనం ఉన్నాం. ఈ టోల్ ప్లాజా వద్ద ఉదయం నుంచి బారులు తీరినటువంటి వాహనాలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు తెలంగాణ వైపు వెళ్తున్నారు. మే 13న జరగబోయే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఈ 3 రోజులు సెలవు దినం కావడంతో ప్రజలైతే బారులు తీరారు. వారి సొంత వాహనాల్లో కావచ్చు, ప్రైవేట్ వాహనాల్లో కావచ్చు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ ఉదయం నుంచి దాదాపు 50,000 నుంచి 1,00,000 వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులు ఉంది, ఇంకా 3 రోజులు అంటే సోమవారం జరగబోయే ఎలక్షన్లకు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రసవత్తరంగా మారబోతుంది ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ కోసం పట్టణాల నుంచి గ్రామాలకైతే తరలి వెళ్తున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, అటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్, ఈ 2 ఎన్నికలు కూడా ఈసారి చాలా ఉత్కంఠగా లేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రము తీవ్ర ఉత్కంఠ, ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గ్రామాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు వివిధ పార్టీలు అయితే చేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి వేడి అనేది రసవత్తరంగా మారింది. కాబట్టి ఈ టోల్ ప్లాజా వద్ద మనం ప్రస్తుతం చూస్తున్నాము. బారులు తీరినటువంటి వాహనాలు, ఎటు చూసినటువంటి వాహనాలు ఉదయం ఏ ఎండ కూడా లెక్క చేయకుండా జనాలు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కొన్ని వేల వాహనాలు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొన్ని వేల వాహనాలు అయితే వెళ్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన కాన్స్టిట్యున్సీ. అవునండి, మీకు అక్కడే ఉన్నది ఓటు? అక్కడే ఉంది ఓటు. అక్కడ వినియోగించుకోవడానికి పోతుంది. అవునండి. రసవత్తరంగా ఉన్నట్టు సార్, అందరు ప్రతి ఒక్కరు డెఫినెట్ గా టెన్షన్ గా ఉంది. ఓటు వేస్తుంది. ఎల్లు ఉన్నాయి ఓట్లు ఉన్నాయి, మీకు అక్కడే ఉన్నాయండి ఓట్లు? అవును, అక్కడే ఉన్నాయి. ఓటు కోసం వెళ్తున్నారు అంటే సమ్మర్ వెకేషన్ 3 రోజులు సెలవు ఉన్నాయని పోతారా? ఓటు కోసం వెళ్తారా? ఓటు కోసం వెళ్తారు. ఎల్లుండండి సింగవరం గ్రామం అక్కడే ఉందా మేడం ఓటు? అక్కడే ఓట్ల కోసం వెళ్తారా లేకపోతే ఓట్ల కోసమే వెళ్తున్నామండి. ఓట్ల కోసమేనా? ఓట్ల కోసం ఆ ఓటు తప్పకుండా వేయాలని వెళ్తున్నాం. ఓట్ల కోసం వెళ్తున్నారు, ఖచ్చితంగా ఓటు వినియోగించుకుంటారు. ఓట్లకేనా? ఓట్లకే, అందరు ఓట్లకే? అందరూ ఓట్లకే. ఓటుకేనా? సోమవారం ఉంది కదా, వెళ్తారంటే ఎక్కడ ఉంది ఓటు? ఆంధ్రాలో ఉందా? ఓటు కోసం వెళ్తారా? ఓటు కోసం ఆంధ్రాలో ఉంది. ఓటు కోసం ఏపీలో ఉందా? ఆంధ్రాలో తణుకులో విజయవాడకి వెళ్ళి వెళ్ళాలా? ఇక్కడ హైదరాబాద్ లేదు, అక్కడ ప్రకాశం దేనికోసం మేడం? ఓటు వేయడానికి. పాల్వంచి వెళ్తారా? అంటే ఆల్రెడీ మేము విజయవాడే, మేము వేరే పని మీద వచ్చి మనకి అంటే ఓటు సోమవారం ఉంది కదా. సమ్మర్ కదండి, ఏలూరు నుంచి హైదరాబాద్ లో ప్రకటించడానికి వెళ్ళాం, మళ్ళీ ఏలూరు రిటర్న్ వెళ్ళిపోతాం. ఏలూరులో ఓటు వినియోగించుకున్నాం కాదు, పోవటం మా ఏలూరే ఏలూరు రిటర్న్ ఏలూరు వెళ్ళిపోతాం. మండే ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్? అవునవును. ప్రజలకు ఏం చెప్తారు సార్? ఏమండి, అందరికి ఓటే, ప్రజలకు ఏం చెప్తారు? ఓటు అందరు వినియోగించుకోవాలి. ఓటు హక్కుని అందరూ కోసం కాదు, సెలవుల కోసం కాదు, ఓన్లీ ఓట్ల కోసం. ఓట్ల కోసం ఓటు వినియోగించుకుంటారా సార్? వేయాల్సిందే, పోవాల్సిందే. ఇంకా ప్రజలకు ఏమని చెప్తారు సార్? అందరికి ఓటు ఏమనే చెప్తున్నాం. అందరికి అదే కదా. మే 13 తారీఖు ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో తప్పకుండా ప్రతి ఒక్కరు దేశం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదే విధంగా ఏ ఒక్కరు కూడా ఓటు మిస్ చేసుకోవద్దు, మీరు ఎంత దూరంలో ఉన్నా గానీ. ఎందుకంటే రాబోయే 5 ఏళ్లు మిమ్మల్ని పాలించే వాళ్ళు మీకోసం పాలించాలి, మీ భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం పాలించాలి అంటే మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎలక్షన్ల వల్ల వాళ్ళ సొంత విలేజ్ లకు వెళ్తున్నారు కనుక పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ పంతంగి టోల్ గేట్ వాళ్ళని కోఆపరేట్ చేసుకుంటూ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. 150,000 వెహికల్ వరకు వెళ్ళొచ్చు. సోమవారం జరగబోయే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్ లో భాగంగా ఇప్పటి వరకు పంతంగి టోల్ ప్లాజా వద్ద నుంచి 139 వెహికల్స్ వెళ్లడం జరిగింది. ఇంకా 2 రోజుల సమయం ఉంది, ఇంకెన్ని వెహికల్స్ వెళ్తాయని కూడా వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు, తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా ప్రజలైతే 3 రోజులు సెలవు రావడంతో తండోలుగా పట్టణాల నుంచి గ్రామాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రము ఒక ఉత్సాహంగా వెళ్తున్నారు. ఈ పట్టణం నుంచి అక్కడికి ఉత్సాహంగా వెళ్ళి ఈసారి ఎట్లయినా ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపన పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా మేము ఓటు హక్కు వినియోగించుకుంటాము, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. సుమన్ టీవీతో వాళ్ళు మాట్లాడుతూ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ పర్సెంటేజ్ అయితే చాలా విపరీతంగా పెరుగుతుందని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. హైదరాబాద్ లో ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మే 13న జరగబోయేటువంటి ఎన్నికల పర్సెంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఇటు వాళ్ళ సొంత వాహనాలు కావచ్చు,
ఇంకా బస్సులలో ఆర్టీసీ బస్సులు అయితే పూర్తిగా నిండి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టోల్ ప్లాజా వద్ద ఇది పరిస్థితి.